2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో చాలా మంది చక్రాస్ యాక్టివేషన్ గురించి యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో నేను బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు చేసినటువంటి కొన్ని వీడియోస్, అది కూడా చక్ర యాక్టివేషన్ మీద. మన దేహమే మన దేవాలయం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మన భారతదేశంలో కనుక మనం చూస్తే మన దగ్గర అంటే చక్ర యాక్టివేషన్ గురించి శ్రావణ్ వారణాసి గారు మాట్లాడుతూ ఉంటే మన భారతదేశం అంత గొప్పది. సో ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు మనం చూసేటువంటి నాలెడ్జ్ చాలా తక్కువ, కానీ అప్పట్లోనే వాళ్ళ స్పిరిచువల్ పవర్ తోటి మన బాడీలోని చక్రాస్ని యాక్టివేట్ చేస్తే మనం దేన్నన్నా సాధించగలుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనం వెనకబడిపోవడానికి మన జీవితంలో ఏ చక్రాస్ కారణమవుతాయి, ఎందుకు అలా జరుగుతుంది మనకి, ఫర్దర్గా కనుక మనం యాక్టివేట్ చేయగలిగితే ఫ్యూచర్ని మనం ఎలాగే ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు అనేటువంటిది కూడా సో ఈ సిరీస్లో నేను తెలుసుకోవడం జరిగింది. అండ్ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వటం జరిగింది ఆయన. సో మూలాధార, స్వాదిష్టాన తర్వాత మణిపూర చక్రం గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వీడియోని కూడా పూర్తిగా చూడండి. చాలా వీడియోస్ మీరు చూసుంటారు చక్రాస్ యాక్టివేషన్కి సంబంధించి, బట్ ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ పీపుల్కి కూడా, జన్జీ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్లో ఈ వీడియోలో మణిపూర చక్ర యాక్టివేషన్ గురించి చెప్తారు. హలో సార్. హాయ్ సార్. నాకు చాలా బాగా నచ్చినటువంటి విషయం అండి, అంటే మన దేహమే మన దేవాలయం. మన బాడీలో కాళ్ళ దగ్గర నుంచి తల భాగం వరకు కనుక మనం చూసుకుంటే, మూలాధారం నుంచి సహస్రారం వరకు మనల్ని మన బాడీలో మనం నడిచే కొద్దీ, మాట్లాడే కొద్దీ, తినే కొద్దీ, లేదంటే బాడీలో ఉండేటువంటి ప్రతి ముఖ కవళికల వెనుక, మనం తీసుకునేటువంటి ఒక డెసిషన్ వెనుక ఎలాంటి చక్ర ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అదేం చిన్న నాలెడ్జ్ అని నేను అనుకోను, బికాస్ ఇట్స్ అ ప్యూర్ డీటెయిలింగ్ నాలెడ్జ్. అండ్ మీరు తీసుకొచ్చినటువంటి ఏ పాయింట్ అయితే ఉన్నాయో ఆ పాయింట్లో నేను కూడా ఒక్కొక్కటి సెన్స్ అయ్యి ఫీల్ అవ్వగలిగాను. ఫీల్ అయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నేను ఎక్కడైతే వెనకబడిపోయి ఉన్నానో అక్కడ నుంచి మళ్ళీ ఆలోచించటము, దాన్ని యాక్టివేట్ చేసుకోవటం స్టార్ట్ అయింది. ఐ షుడ్ సే థ్యాంక్ యూ. ఎందుకు అని అంటే నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలనిపించింది, వీడియో ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మణిపూర చక్ర ఇది యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఎలా, అసలు మనం మణిపూర చక్ర పాయింట్లో మనం వెనకబడిపోయి ఉన్నాము అని మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము? నాగరాజ్ గారు చెప్పినట్టు మన దేహమే మన దేవాలయం. అంటే మన బాడీలో 72,000 నాడులు ఉండగా 114 ఎనర్జీ సెంటర్స్, 114 చక్రాస్ ఉంటాయి. అయితే ముఖ్యంగా 7 మన వెన్నుపూసకి కింద భాగం నుంచి తల వరకు 7 చక్రాలు మెయిన్గా ఉంటాయి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ది ఏంటంటే రూట్ చక్ర. రూట్ చక్ర అంటే మూలాధార చక్రం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సేఫ్టీ. సేఫ్గా ఉన్నాను, సెక్యూర్గా ఉన్నాను, స్టేబుల్గా ఉన్నాను, నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాను అనే భావన రావడం కోసం ఈ మూలాధార చక్రం అనేది యాక్టివ్గా ఉండాలి. సెకండ్ స్వాదిష్టాన చక్రం. అంటే నేను లైఫ్ని ఆస్వాదించగలుగుతున్నాను, అబండెన్స్తో ఉన్నాను, ప్లెజర్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఎమోషన్స్ని బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను, ప్లెజర్ లైఫ్, ఎంజాయ్ చేయగలుగుతున్నాను అని అనుకున్న వాళ్ళకి ఈ చక్రం యాక్టివ్లో ఉంటుంది. సో ఎవరికైతే లేదో ఇది ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే, మీరు ప్రాపర్గా డిసిషన్స్ తీసుకోలేకపోతున్నా, కాన్ఫిడెన్స్గా లేకపోతున్నా, కన్సిస్టెంట్గా లేకపోతున్నా, అంటే ఈ సిరీస్లో మనం ఫినాన్షియల్గా మాట్లాడుకుంటాం కాబట్టి వీటి గురించి. ఎవరికైతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయో హెల్త్ పరంగా చూసుకుంటే, బిజినెస్ పెట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాయా, ఎన్నో సందిగ్ధాల మధ్యలో ఉన్నారు అంటే ఈ మణిపూర చక్రం అనేది ఇన్యాక్టివ్గా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ వీడియోలో ఎలా యాక్టివ్ చేసుకోవాలి, బ్లాకేజెస్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం టిప్స్ అనేవి మాట్లాడుకుందాం. ఎలా సార్, అంటే బ్లాకేజెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది మనకి? సార్ సింపుల్ సార్. అసలు ఒకసారి పిక్చర్ చూడండి. ఇక్కడ కింద నుంచి థర్డ్ వన్ అంటే పంచభూతాల సమ్మేళనం కదా మన బాడీ. సో మూలాధారం విచ్ రిప్రజెంట్స్ ఎర్త్ ఎలిమెంట్, భూమిని రిప్రజెంట్ చేస్తుంది. స్వాదిష్టానం వాటర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే మణిపూర చక్రం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫైర్ ఎలిమెంట్ అంటే ఏంటి, మనం తినే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవుతుందా, కొంతమందికి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అంటే ఇక్కడ మణిపూర చక్రం ఫైర్ అనేది, అక్కడ ఎనర్జీ అనేది ప్రాపర్గా లేదు అని అర్థం. ఒక వ్యక్తి సరిగ్గా ఫినాన్షియల్ డిసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు. నాగరాజ్ గారు, మనం తెలుసో తెలియకో మనం ఒక మాట మాట్లాడతాం, నాకు ఎందుకో ఆ గట్ ఫీలింగ్ అనిపిస్తుంది. గట్ ఫీలింగ్ అంటే బ్రెయిన్ ఫస్ట్ బ్రెయిన్ అయితే గట్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. మనం తినే ఫుడ్, మన నిర్ణయాలు యాక్చువల్గా కడుపులో నుంచి కూడా వస్తాయి. అది చాలామందికి తెలీదు. బ్రెయినే ప్రతిసారి నిర్ణయాలు ఇవ్వదు. ఫర్ సపోజ్ పెళ్లి చేసుకోవాలనుకోండి,
ఇద్దరు ఈక్వల్ అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, వీళ్ళని పెళ్లి చేసుకోవాలా, వీళ్ళని పెళ్లి చేసుకోవాలా, పెద్ద సందేహం. ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇక్కడ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఏ జాబ్ తీసుకోవాలి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈ జాబ్లో జాయిన్ అవ్వాలా, ఈ జాబ్లో జాయిన్ అవ్వాలా, లేదు చీర కొనుక్కోవాలి, డ్రెస్ కొనుక్కోవాలి, ఈ డ్రెస్ బాగానే ఉంది, ఈ డ్రెస్ బాగానే ఉంది. అంటే ఎవరికైతే డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ మణిపూర చక్రం ఇనాక్టివ్లో ఉంది అనేది అర్థం చేసుకోవాలి. సో మనం అసలు కంపారిజన్ చేసాం, మన బాడీయే టెంపుల్ లాగా ఉంటుందని. అంటే ఒక మనిషి పడుకున్నప్పుడు ఈ కాలి భాగం గోపురం అని మాట్లాడుకున్నాం, అండ్ అలాగే మూలాధారం విచ్ రిప్రజెంట్స్ ధ్వజస్తంభం అని, అండ్ అలాగే స్వాదిష్టాన చక్రం బలిపీఠాన్ని రిప్రజెంట్ చేస్తుందని, అండ్ అలాగే మణిపూర చక్రం నందిని. ఎలాగైతే గుడిలో ఒక నంది ఎంత ఇంపార్టెంట్ రోల్ వహిస్తుందో, అంటే నందిలో నుంచి చూసి, లేకపోతే నందికి మనం చెప్పుకుంటాం, చెవిలో చెప్పుకుంటాం అనమాట కోరికలు తీర్చుకోమని. అలాగే మీ కోరికలు తీరాలి, మనీని సంపాదించాలి అంటే మణిపూర చక్రం యాక్టివేట్ అవ్వాలి. సో మీ కోరికలను తీర్చుకోవాలి, మీ గట్ ఫీలింగ్ని పెంచుకోవాలి అనుకుంటే మణిపూర చక్రం యాక్టివేట్ అవ్వాలి. సో ఇందాకటి దానికి కంటిన్యూషన్ చేయాలి అంటే అసలు బ్లాక్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? వీళ్ళు కంటిన్యూస్గా ప్రొక్రాస్టినేషన్ చేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకు వాయిదా వేస్తుంటారు? అసలు వాయిదా ఎప్పుడు వేస్తారు? అంబిగ్విటీ, అంటే ఈ సినారియోలో అంబిగ్విటీ అంటే ఈ రెండిటికి సేమ్ ప్రియారిటీ ఉంది, దేన్ని నేను ఎంచుకోవాలి డౌట్. అలాంటి సమయంలో ప్రొక్రాస్టినేషన్ చేస్తారు. బిజినెస్ పెట్టాలి, వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ ఉంటుంది, అరే నేను బిజినెస్ పెడితే సక్సెస్ అవుతానా, ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండటం వల్ల కూడా వాయిదా వేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే ఎందుకు టైం టు టైం చేయలేకపోతున్నారు అంటే వాయిదా వేస్తున్నారు. ఆ వాయిదా వేయడానికి కారణం ఏంటంటే మణిపూర చక్రం యాక్టివేషన్లో లేదు అని అర్థం. అండ్ అలాగే ఫీల్ పవర్లెస్ ఇన్ శాలరీ ఆర్ బిజినెస్ నెగోసియేషన్స్. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను నాగరాజ్ గారు, నేను కార్పొరేట్లో 8 ఇయర్స్లో నేను ఎంతో మందితో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 10 to 15 స్టేట్స్ వాళ్ళతో నేను వర్క్ చేశాను. మలయాళీస్తో వర్క్ చేశా, తమిళియన్స్తో వర్క్ చేశా, కన్నడిగాస్, బెంగాలీస్, గుజరాతీస్తో, వీళ్ళందరితో వర్క్ చేశా. వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే తమిళియన్స్ అండ్ తెలుగు పీపుల్ ఆర్ ఆల్వేస్ లెస్ కాన్ఫిడెంట్. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, టాలెంట్ ఉన్నా సరే వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే నేను హంబుల్గా ఉన్నాను అని చెప్పుకోవడం కోసం, మంచిది కోసం అనుకుంటారు, కానీ దీనివల్ల ఎన్నో ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నేను కంపెనీలో 8 years 9 yearsలో నేను అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి పొజిషన్స్ వచ్చాయి, మా సీనియర్స్కి, మా పెద్ద పెద్ద లీడర్స్కి వాళ్ళకి పొజిషన్స్ వచ్చాయి, ఇంకా పెద్ద పొజిషన్, సిఇఓస్, వైస్ ప్రెసిడెంట్స్ వస్తే ఎందుకులే ఇదంతా మనకి, హాయిగా ఇది చేసుకుంటున్నాం కదా అని వాళ్ళు తక్కువ అంచనా వేసుకునే అవకాశాలు పోగొట్టుకున్నారు. దీనివల్ల ఏమైంది, లెస్ కాన్ఫిడెంట్, లెస్ టాలెంటెడ్ పర్సన్ మోర్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల వాళ్ళు ఆ పదవులకి అర్హులయ్యారు. అండ్ అలాగే ఈ ప్రాబ్లమ్ ఏదో మా కంపెనీలో అని కాదు, నేను 6 దేశాల్లో వర్క్ చేశా, అక్కడికి వెళ్ళి వర్క్ చేశాను, ఫిలిప్పైన్స్లో వర్క్ చేశాను, యూఏలో వర్క్ చేశాను, హాంకాంగ్లో వర్క్ చేశాను, సింగపూర్, మలేషియాలో వర్క్ చేసినప్పుడు తెలుగు వాళ్ళు ఎంత టాలెంటెడ్ పీపుల్, కానీ వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే వాళ్ళని నమ్మరు. వాడికి రాదనే విషయం కూడా కాన్ఫిడెంట్గా చెప్పేస్తాడు నార్త్ వాళ్ళు. మనం ఏంటంటే భయపడుతూ ఉంటాం, బిక్కు పడతాం, కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయలేం, కాన్ఫిడెన్స్ లేదు, దీనివల్ల వచ్చే అవకాశాలను పోగొట్టుకుంటున్నాం. సో సిమిలర్లీ ఈవెన్ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా శాలరీ నెగోసియేషన్స్ ప్రాపర్గా చేయలేరు. నేను దీనికి అర్హుణ్ణి, నాకు ఇది కావాలి అని చెప్పి వీళ్ళు గట్టిగా అడగలేరు. దీనివల్ల ఏమవుతుంది, వాడు అడగలేదు నేను ఇవ్వను అని పై పొజిషన్ వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి తెలుగువాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. అందుకని ఈ వీడియోస్ దాంట్లో ఒక్క పర్సెంట్ అయినా మారితే నేను చాలు. అయితే ఇది ఎలా మనం చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. బట్ వీళ్ళు కాన్స్టెంట్గా వీళ్ళు డౌట్ చేసుకుంటుంటారు, అండర్ వాల్యూడ్ చేసుకుంటారు. అది ప్రైజింగ్లో కానీ బిజినెస్లో కానీ. ఈ ప్రోడక్ట్ ఉందండి, ఈ ప్రోడక్ట్ 1000 రూపాయలు వర్త్ అయితే వీళ్ళు 500 పెడతారు. ఎందుకు 500 పెడతారు? 500 అయితే తొందరగా అమ్ముడు అవుతుంది అనుకుంటారు. అరే దీని వాల్యూ 1000 రూపాయలు అవుతే నువ్వు కాస్ట్ ఎందుకు 500 పెడుతున్నావు? 1000 రూపాయలే పెట్టు అంటే ఏమో కొనరేమో అనే భావన ఎప్పుడైతే ఉంటుందో, నీ ప్రోడక్ట్ నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే నువ్వు క్లయింట్కి ఎలా చెప్తావు? కాన్ఫిడెంట్, ఎస్ ఇది వర్త్ అండి 1000 రూపాయలు, దీన్ని కొంటే ఇది ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుందని మీరు కాన్ఫిడెంట్గా వాళ్ళకి చెప్తే అవునా అని చెప్పి తీసుకుంటారు కదా. అలాగే నేను కూడా అర్హుణ్ణి, నేను ఎందుకు ఇంత శాలరీకి అర్హుణ్ణి, అది జాబ్లో కానీ బిజినెస్లో కానీ రిలేషన్షిప్లో కానీ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా మణిపూర చక్రం యాక్టివేట్గా ఉండాలి. మనీ సంపాదించుకోవడానికి మీ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి. సో ఇది బ్లాకేజెస్ ఉన్నాయా లేదా మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏది ప్రాబ్లం ఉంది, మీరు వాయిదా వేస్తున్నారా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారా, నెగోసియేషన్ ప్రాపర్గా చేసుకోలేకపోతున్నారా, వాల్యూని పెంచుకోలేకపోతున్నారా, ఒక ప్రొడక్ట్ వాల్యూని, అంటే మీకు బ్లాకేజ్ ఉందని అర్థం సింపుల్గా.
ఎలా సార్ మరి దీన్ని యాక్టివేట్ అయితే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఎందుకంటే ఇది ఒక నిమిషంలోనో, ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వీడియోలో చెప్పేది కాదండి. ఎంతో సాధన చేయాలి. నేను అంటే బై గాడ్స్ క్రేజ్ నేను ఒకప్పుడు స్పిరిచువాలిటీని అంత ఫాలో అయ్యాను కాదు. కానీ నేను తమిళనాడులో కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళిన తర్వాత, మన ఆంధ్రాలో కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళిన తర్వాత ఆ పాజిటివిటీ, ఆ ఎనర్జీని నేను గ్రాబ్ చేసుకుంటే అసలు నాకు చెప్తుంటేనే ఒక ఎనలేని శక్తి నాకొస్తుంది. నేను అద్భుతమైన టెంపుల్స్‌కి నేను వెళ్ళటం నేను అదృష్టంగా భావిస్తాను. అక్కడ ఎంతోమంది సాధన చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళతో నేను మాట్లాడాను. ఎలా తొందరగా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా అసలు ఒక అద్భుతమైన ఎనర్జీని సాధించుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను. అది మనం చెప్తుంటాం. బట్ మనం చెప్పాలి అంటే అసలు ఎలా బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఫినాన్షియల్‌గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఫినాన్షియల్ డిసిషన్స్‌ని మీరు నమ్మండి. మీకు అందరికీ చాలా పొటెన్షియల్ ఉంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని మిమ్మల్ని మీరు నమ్మండి. అదొకటి. అండ్ అలాగే ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. మీరు ధర్మంగా ఒక పని చేస్తున్నారా? న్యాయంగా ఒక పని చేస్తున్నారా? కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఎవ్వరిని మోసం చేయొద్దు. మోసం చేసేవాడు భయపడతాడు. మోసం చేయకుండా ధర్మంగా వెళ్ళేవాడు ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. కొంతమంది పోలీసులను చూసారనుకోండి భయపడిపోతారు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేసావా? నీ హెల్మెట్ ఉంది. రోడ్డు మీద వెళ్తున్నావు. నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు. నీట్‌గా వెళ్తున్నావు. భయపడిపోతారు. అంటే నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పోలీస్ అంటే నెగెటివ్‌గా అని చెప్పి నీకు బలంగా ముద్ర పడిపోయింది. కాబట్టి నిన్ను నువ్వు డౌట్ చేసుకుంటున్నావు, భయపడుతున్నావు. అండ్ అలాగే ఆర్గనైజేషన్స్‌లో కూడా ఇలాంటి కొన్ని భయాలు తెలియకుండా రన్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని మీరు కాన్ఫిడెంట్‌గా నెగోషియేషన్ చేయండి. నేను అర్హుడిని అనే భావనలో ఉండండి. అండ్ అలాగే బోల్డ్ డిసిషన్స్ తీసుకోండి. ఫినాన్షియల్‌గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఒక చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఒక ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? నిర్ణయం తీసుకోండి. ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. కానీ మీరు బాధపడొద్దు. మిమ్మల్ని మీరు డౌట్ చేసుకోవద్దు. అయితే ఎలా చేసుకోవాలి? నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ వర్త్ ఈక్వల్ టు నెట్ వర్త్. నీ నెట్ వర్త్‌ని పెంచుకోవాలి. నీ సంపదని పెంచుకోవాలి. నీ డబ్బుని పెంచుకోవాలంటే నీ వర్త్‌ని పెంచుకోవాలి. ప్రపంచం మొత్తం నిన్ను గౌరవించినా, గౌరవించకపోయినా నిన్ను నువ్వు గౌరవించుకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. అందుకని నేనేం చెప్తానంటే ద మోర్ కాన్ఫిడెంట్ యు ఆర్ ఇన్ యువర్ వాల్యూ, ద మోర్ వెల్త్ యూ విల్ అలౌ ఇన్ యువర్ లైఫ్. ఎంతైతే నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటావో అంత అద్భుతంగా నీ లైఫ్‌లో మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. హెల్త్ అనేది వస్తుంది. వెల్త్ అనేది వస్తుంది. మీరు బిజినెస్ కానీ, కెరియర్ పరంగా కానీ ఏ రంగంలో అయినా సరే మీరు అభివృద్ధి చెందాలి అంటే మణిపూర చక్రం యాక్టివ్‌గా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముఖేష్ అంబానీ గారు. మణిపూర చక్రం అద్భుతంగా యాక్టివ్ అయిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి, అంటే చాలామంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన గట్ డిసిషన్స్ అద్భుతంగా తీసుకుంటారు. ఆయన అలా తీసుకున్నారు కాబట్టి జియో వచ్చింది మనకి. జియో వచ్చింది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే పాత్ బ్రేకింగ్‌గా ఉంటది. అంటే చాలామంది కొంతమంది ఆయన్ని నచ్చకపోవచ్చు కానీ, ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. టెలికాం రంగంలో కానీ, ఇంకా నెక్స్ట్ ఎన్నో రంగాల్లో ఆయన అద్భుతమే. సో మణిపూర చక్రం మీరు కూడా మీరు అనుకున్న రంగంలో మీ ఆర్గనైజేషన్‌లో కానీ, మీ హెల్త్‌లో కానీ అద్భుతమైన ఫలితాలు మీరు సాధించుకోవాలంటే ఈ మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సిందే. సో అది ఎలా చేసుకోవాలనేది మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎలా సార్? అంటే ఎలా యాక్టివేట్ అవుతది అది? దానికేమన్నా ఫార్ములా నాకు ఉందా? తెలుసు, నేను క్లాసుల్లోనే చెప్తానని. బట్ ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి మన ఆడియన్స్ కోసం నేను చేయాలి కాబట్టి ఒక 3 టిప్స్ నేను చెప్తాను. ష్యూర్ అండి. ఎవరికైతే మణిపూర చక్రం యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటారో, యాక్టివేట్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోవాలి. సో ఇదేంటంటే సాధన. మనం లైవ్‌లో మనం సెషన్స్‌లో 10 డేస్ సెషన్స్‌లో ఒక్కొక్క చక్రం ఒక్కొక్కటి మనం యాక్టివేట్ చేపిస్తాం. బట్ సింపుల్‌గా ఎవరైతే చేసుకోవాలి, మన సెషన్స్ అటెండ్ అవ్వలేకపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఓకే. బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా మీరు కూర్చోండి. వెన్నుముక్క స్ట్రైట్‌గా పెట్టండి. రిలాక్స్డ్ స్టేట్‌లో ఉండండి. ఒక్కసారి గాలి తీసుకొని హోల్డ్ చేసి వదిలిన తర్వాత మళ్ళీ గాలి పీల్చుకొని సో దీని సౌండ్ వచ్చేసరికి ఆర్ఏఎం రమ్ అంటారు అనమాట. సో మూలాధారం దానికి లం, స్వాదిష్టానికి వం అండ్ మణిపూరాకి రమ్.
సో రమ్ అనే సౌండ్తో పాటు ఒక క్విక్గా నేను 3 స్టెప్స్ చెప్తానండి. ఫస్ట్ వన్ ఏంటంటే టేక్ వన్ బోల్డ్ మనీ యాక్షన్. ఏదైతే నిర్ణయం దీనివల్ల నా జీవితం మారుతుంది అని అనుకుంటానో ఆ యాక్షన్ మీరు తీసుకోండి. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఈ నిర్ణయం తీసుకుంటే నేను ఫినాన్షియల్గా గ్రో అవుతాను అనుకుంటారా, ఏది ఆ ఒక్క నిర్ణయం మీరు రాసుకోండి. అయితే కొన్నిసార్లు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ డౌన్ 3 థింగ్స్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఫినాన్షియల్లీ. అంటే ఎప్పుడైతే మీ జీవితంలో ఎన్నో ఏళ్ళు అయితే మీకు ఎన్నెళ్ళు అయితే అన్నేళ్ళు మీరు ఏవైతే మంచి 3 నిర్ణయాలు తీసుకున్నారో అవి లిస్ట్ డౌన్ చేసుకోండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను, దీనివల్ల గోల్డ్ వల్ల కానీ ఏదైతే 3 నిర్ణయాలు ఉంటాయో ఆ 3 నిర్ణయాల్లో నుంచి మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని ఒక్క బోల్డ్ యాక్షన్ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఒక ఎఫర్మేషన్ అందరూ ఫాలో అవ్వగలిగేది, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ విత్ మనీ. సో తెలుగులో చెప్పాలంటే నేను శక్తివంతుణ్ణి, డబ్బు పైన నాకు నమ్మకం ఉంది అని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో ఈ మణిపూర చక్ర యాక్టివేట్ అవుతుంది. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా మణిపూర చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరియర్ అండ్ బిజినెస్లో మీరు గ్రో అవ్వాలనుకుంటే మా 10 days మైండ్ఫుల్ మిలియనియర్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ఎక్కువసేపు సాధన చేస్తాం, చాలాసేపు మెడిటేటివ్ స్టేట్లో ఉండి ఒక అద్భుతమైన రిజల్ట్స్ సాధించడానికి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది నాగరాజ్. డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఇలాంటి నాలెడ్జ్ దొరుకుతుంది అని అంటే చాలా కష్టం. అంటే చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అటువంటి ప్రాసెస్లో మన దేహమే మన దేవాలయం. మన దేహంలోనే మొత్తం 7 చక్రాస్ ఉంటాయి. సో మూలాధారం నుంచి సహస్రారం వరకు కనుక మనం చూసుకుంటే మూలాధార, స్వాదిష్ఠీన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. సో మీరు మూలాధారం నుంచి మణిపురం వరకు చెప్పేటప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మనం ఎక్కడెక్కడ వీక్ అయి ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మణిపూరాకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే నా గట్ ఫీలింగ్ చెప్తోంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ గట్ ఫీలింగ్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో అది ఏ రకంగా అయినా సరే మనం తీసుకునేటువంటి ఫుడ్డే మనల్ని డిసైడ్ చేసి చెప్పేస్తుంది. అంటే మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా లేదా అనేటువంటి విషయం. అండ్ దాంతోపాటు చాలామంది మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల కూడా ప్రొకాస్టినేషన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బద్ధకం ఎందుకు వస్తుంది అంటే తీసుకునేటువంటి ఫుడ్, అది ఆయిలీ ఫుడ్ కావచ్చు, ఇంకో ఫుడ్ అయినా సరే మనిషిని వాయిదా వేసే పద్ధతిని అలవాటు చేసేలా చేసేస్తుంది బాడీ అంతా. సో అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని అంటే మీరు ఇందాక చెప్పినట్లు రమ్ అనేటువంటి సౌండ్ తోటి మనల్ని మనం ఎప్పుడూ కూడా యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎస్, అది మీరు చెప్పినటువంటి నాలెడ్జ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో ఫినాన్షియల్గా మనల్ని మనం ఎవరైనా సరే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలనుకున్నా, లేదు ఫినాన్షియల్గా వెనకబడిపోతున్నాము, డే స్టెప్ వేయలేకపోతున్నాం బిజినెస్లో అనుకునేటప్పుడు మాత్రం డెఫినెట్గా మనలో అంటే ఆ కాన్ఫిడెన్స్ లో ఉంది, సెల్ఫ్ బిలీఫ్ తక్కువ ఉంది అని అంటే మణిపూర చక్రంలో ఎక్కడో లోపం ఉంది, మన దగ్గర అది యాక్టివ్గా లేదు అని చెప్పేసి అనిపించేస్తుంది. అంటే ఆ బ్లాకేజెస్ కూడా ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో మీరు చెప్పడం జరిగింది. అండ్ దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇంకా కొంచెం ఒక 5% అండి మనం సెషన్స్లో డీటెయిల్గా చెప్తాం. ఎందుకంటే ఇది ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉంటుంది. సో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వచ్చేది కాదు. సో అర్థం చేసుకోవాలి. నాగరాజు గారు చెప్పినట్టు ఫుడ్ మారుతుంది, ఐడియాస్ మారితే, మన మీద మన నమ్మకాలు మారితే మీరు అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయగలరు. ఎస్. సో ఎప్పుడైనా సరే మీ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కడో తెలియకుండానే బిలీఫ్ సిస్టమ్ అనేది లిమిటెడ్గా అనిపిస్తూ ఉన్నా, మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నా, మన బాడీలో ఉండేటువంటి 7 చక్రాస్లో మణిపూర చక్ర బ్లాకేజెస్ ఉండటం వల్ల మనకి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే సింపుల్ రమ్ అనేటువంటి సౌండ్ తోటి నిదానంగా మనల్ని మనం యాక్టివ్ చేసుకోవాలి. ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సో డెఫినెట్గా నాకు తెలిసి 21 daysలో ఒక మంచి చేంజ్ కూడా చూడొచ్చు. మీ దగ్గర క్లాస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలంటారు? సో నాగరాజ్ గారు మనం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో చక్రాస్ గురించి మనం మాట్లాడతాం, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం, మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాము, మైండ్ సెట్, స్కిల్ సెట్, డిఫరెంట్ టాపిక్స్ మీద 10 రోజుల పాటు ఉంటుంది మైండ్ఫుల్ మిలినియర్. సో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారో ఈ ఒక్క 10 days కనుక ప్రాపర్గా టైంకి అటెండ్ అవుతే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ అప్పులను కూడా క్లియర్ చేసుకోవడానికి ₹1,00,00,000 అప్పున్న ఎలా తీర్చుకోవాలి, ఈజీగా ఒక స్ట్రాటజిక్గా ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం 10 days మాట్లాడుకుంటాం అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.